డిబేట్ సుమారు 80,000 కోట్ల రూపాయలతోటి నిర్మించ తలపెట్టినటువంటి బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తాం. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వరద నీటితోటి దిగువ రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి. ఆ ఇబ్బంది పడేటువంటి బదులు ఆ వరద ప్రవాహంలో వచ్చేటువంటి మిగులు నీరు ఏవైతే ఉందో ఆ జలాలను, ఆ నికర జలాలను బనకచెర్లకు ఉపయోగించుకుంటే తప్పేమిటి? దీంట్లో ఎవరు అభ్యంతరాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దీంతో ఏ రాష్ట్రానికి పెద్దగా నష్టం లేదు అని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంలో మాట్లాడితే దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. రెండు రాష్ట్రాల నీటి వాటాలపైన గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గోదావరి, కృష్ణా జలాలపైన రాజీ పడవమంటూ స్పష్టం చేశారు. అంటే నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? ప్రాజెక్టు కడతాం, రాయలసీమను సస్యశ్యామల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దీన్ని ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా కొట్లాడతాం, ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి విషయం అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి అంశం. అటు విజయభాస్కర్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు విజయభాస్కర్ గారు, ఒకవైపు రాయలసీమకు న్యాయం జరగాలి, బట్ తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. తీసుకోవడం తప్పు కాదు, కానీ తీసుకునే విధానం కరెక్ట్ కాదు. తెలంగాణకు అన్యాయం చేస్తూ నీటి వాటాలు తరలించకపోతున్నారు. ఎక్కడో ధవళేశ్వరం నుంచి తీసుకుంటే వరద నీరు నిరుపయోగంగా సముద్రంలో కలుస్తుంది కాబట్టి అక్కడ తీసుకోవచ్చు, కానీ మొదటికే మోసం వచ్చేలాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరి నీళ్లను తరలించకపోతున్నారు. ఇది తెలంగాణకు అన్యాయం జరగబోతోంది. రానున్న కాలంలో ఒక మహోద్యమం, మళ్ళీ నీళ్ల కొట్లాట స్టార్ట్ కాబోతోంది అన్నది ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రుల మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. విజయభాస్కర్ గారు ఏం చెప్తున్నారు? సుమారుగా 58 సంవత్సరాల పాటు అందరం కలిసి ఉన్నాం. వాస్తవం. 11 సంవత్సరాల తర్వాత 11 సంవత్సరాలుగా విడిపోయి మాట్లాడుకుంటున్నాం. 58 సంవత్సరాలు అయితేనే, ఈ 11 సంవత్సరాలు అయితేనే, గోదావరి పుట్టినప్పటి నుంచి వేల సంవత్సరాలు ఏనాటితో గోదావరి. మరి ఆ గోదావరి నీళ్లు ఉప్పొంగే ఈ జీవజలాలు ఉప్పు సముద్రం పోలేదు. మరి వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిగా 79 సంవత్సరాలు అయింది. మరి ఇంకా మన ప్రభుత్వాలు వాటిని ఉపయోగించుకోవట్లేదు. సరే, విడిపోయాం, 11 సంవత్సరాలు అయిపోయింది, ఇది 12వ సంవత్సరంలో అడుగు పెట్టాము. కాబట్టి మేల్కొని ఇప్పుడన్నా ఆ నీటిని తెలంగాణ వాళ్ళు ఉపయోగించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉపయోగించుకోవాలి. 2 రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయి ఇది నికర జలాల్లో. పైగా వరద జలాలు వచ్చేసి దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ని దెబ్బతీస్తుంది. ప్రతి సంవత్సరం పంట నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, మూగజీవాలు నష్టపోతున్నాం, అదేవిధంగా పొలాలు మేట వేస్తున్నాయి. ఇన్ని కారణాల చేత మరి ఆ ఉప్పు సముద్రంలో పాలయ్యేటటువంటి వరద జలాల్ని ఉపయోగించుకోవడం మంచిది కదా. ఎవరికి ఉండే వాటాలు వాళ్ళకు ఉన్నాయి, అవి నికర జలాల విషయంలో. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకునే డిబేట్ వరద జలాలు. ఆ వరద భారం మా మీద ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. ప్రతి ఏడాది దీనివల్ల సారవంతమైన భూములంతా సర్వనాశనం అయిపోతున్నాయి. మేట వేసి పంటల్లో పెట్టుబడులు అన్ని పోతున్నాయి, పంట నష్టం జరుగుతుంది, జీవాలు, మనుషులు నష్టపోతున్నాం. అదేవిధంగా ఇళ్ళు వాకిళ్ళు కోల్పోతున్నాం. అదేవిధంగా మత్స్యకారుల జీవనోపాధి కోల్పోతున్నారు, ఎంతో మంది మత్స్యకారులు చనిపోతున్నారు. ఇన్ని విధాలుగా ఆలోచించి మరి అసలే నికర జలాలనే ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో వరద జలాలను కూడా ఉపయోగించుకుంటే బాగుంటుందని ఒక కాన్సెప్ట్ తో చంద్రబాబు నాయుడు గారు ఇటీవల బనకచెర్ల ప్రాజెక్టు మిగులు జలాలు కాదు, మరి అది వరద జలాలతో మేము ఈ విధంగా బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకోవడానికి సంకల్పించామన్నాడు. ఆలు లేదు, చూలు లేదు, పొడుగు పేరు సోమలింగం అన్నట్టు ఇప్పుడు దాన్ని తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు దాన్ని ఒక వేదికగా తీసుకున్నాయి. వేదికగా తీసుకొని మరి మాకు అన్యాయం జరుగుతుందంటారు. ఈ విషయంలో ఎలాంటి అన్యాయం జరగదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది, మరి కేంద్ర జలశక్తి సంఘం ఉంది, అదేవిధంగా అనేక ఇక్కడ పాయింట్ అదే ఎట్లాంటి అనుమతులు లేకుండానే, కేంద్ర జల సంస్థల అనుమతులు లేకుండానే ముందుకు పోవడం రాయలసీమలో రాజకీయంగా ఎదగడం కోసం మాత్రమే చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. సో దాంట్లో భాగంగా తెలంగాణకు అన్యాయం చేస్తోంది ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మనం ప్రతిపాదన పెట్టకుండా
మనం ప్రతిపాదన పెట్టే కదా అనుమతులు వాళ్ళు ఇచ్చేది లేదు తీసేది. అసలు ప్రతిపాదన ఇంతవరకు ప్రతిపాదన లేకపోయాలి కదా. వరద జలాల విషయంలో వేల సంవత్సరాల గోదావరి నీళ్లు ఉప్పు సముద్రం పోలు అవుతుండేది. ఎవరు ప్రతిపాదన పెట్టకపోయాలి కదా. ఇప్పుడు మేము సరికొత్తగా ఈ ప్రతిపాదన పెట్టిన తర్వాత వాళ్ళు అన్ని విధాలుగా పర్యావరణం కానీ పోతే అది కేంద్ర జలశక్తి సంఘం కానీ మరి మిగులు జలాల పరిస్థితి ఏంటి, నికర జలాలు ఏంటి, మరి వార్షికంగా ప్రతి వార్షికంలో ఎన్ని వరద జలాలు ఎన్ని టీఎంసీల్లో వస్తున్నాయి, మరి ఈ అన్ని యావరేజ్ ఎంత ఉంది, 2000 టీఎంసీలు ఉంటుందా, 3000 టీఎంసీలు ఉంటుందా, ఇంకా తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా, ఇవన్నీ సగటు వరద ప్రవాహాన్ని నీటి మట్టాన్ని వీటిని అన్నింటినీ అంచనా వేయడానికి కేంద్రంలో అనేక సంఘాలు ఉన్నాయి. కేంద్ర జలశక్తి సంఘం మంత్రిత్వ శాఖ ఉంది, అదే విధంగా మనకి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది, అదే విధంగా ట్రిబ్యునల్స్ ఉన్నాయి. దాని గురించి భయపడాల్సిన పని లేదు. పోతే తెలంగాణ ప్రజలకి అన్యాయం జరగడానికి నేను ఇష్టపడను. పోతే మేము దిగువ రాష్ట్రం కాబట్టి అయ్యే ఉప్పు సముద్రం పాలు అవుతాయి, మేము ఉపయోగించుకుంటాం. ఎంతవరకు ఉపయోగించుకుంటాం? ఆ 3000 టీఎంసీలు మేము ఉపయోగించుకోలేము, లేకపోతే 2000 టీఎంసీలు 1000 టీఎంసీలు ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఓన్లీ ఏదన్నా ఉంటే మోర్ దాన్ 200 టీఎంసీస్ వాడుకుంటే ఇంకా అనేక వందల వేల టీఎంసీల వాటర్ ఇంకా ఉప్పు సముద్రం పాలు అవుతుంది. మరి దాని గురించి భయపడాల్సిన పని లేదు. కానీ బట్ తెలంగాణ వాటా మిస్ అవుతోంది. తెలంగాణకు రావాల్సినటువంటి వాటాకు అన్యాయం జరుగుతోంది. తెలంగాణకు అన్యాయం జరగకుండా తీసుకోలేకపోతున్నారు. మోర్ ఓవర్ ఇక్కడ సిడబ్ల్యూసి పర్మిషన్ కానీ, జిఆర్ఎంబి కానీ, కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్, కృష్ణా రివర్ బోర్డు సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ ఏమీ లేకుండానే ఇవన్నీ విస్మరించి వెళ్తున్నారు ప్రాజెక్టు